కంచర్ల మీడియా న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచేలా ప్రతిష్టాత్మకమైన దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని చేపట్టిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలు పట్టణంలోని ఐ లవ్ నిడదవోలు సెంటర్ వద్ద మంత్రి దుర్గేష్ పచ్చ జెండా ఊపి రిబ్బన్ కట్ చేసి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా బస్సులో కూర్చొని దివ్యాంగులకు తొలి జీరో టికెట్ను అందించారు. అనంతరం వారితో కలిసి సమిష్టగూడెం ఎంపీడీఓ కార్యాలయం వరకు బస్సులో ప్రయాణించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో దివ్యాంగులందరినీ ఆప్యాయంగా పలకరించి వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి విందులో పాల్గొన్నారు. గత డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేంటంటే మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత బస్సు సౌకర్యాన్ని దివ్యాంగులందరికీ కూడా పరిపూర్ణంగా అమలు చేస్తామనేటువంటి మాట చెప్పారు. ఆ మాట మేరకు ఇవాళ మార్చి 18వ తారీఖున గుంటూరులో ముఖ్యమంత్రి గారు దివ్యాంగులకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రారంభించుకుంటున్నాం. ఇవాళ నిడదవోలు డిపోలో నిడదవోలుకు సంబంధించినటువంటి ఉచిత బస్సు దివ్యాంగులకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో 40% పైబడి పర్సంటేజ్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం అనేటువంటి జరుగుతుంది. దాంతోపాటు సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకి స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కలిగిస్తుండగా ఏదైతే మహిళలకు ఇస్తున్నామో ఉచిత ప్రయాణం అందులో దివ్యాంగులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి నిడదవోలు నియోజకవర్గంలో ఇవాళ దివ్యాంగ శక్తిగా ఉన్నటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిడదవోలు మండలంలో 1464 మంది, నిడదవోలు అర్బన్ టౌన్లో 538 మంది, పెరవలి మండలంలో 1213 మంది, ఉండ్రాజవరం మండలంలో 1221 మంది, వెరసి 4436 మంది ఈ దివ్యాంగ శక్తి బెనిఫిషరీస్గా ఉన్నారు. వీరందరికీ కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఇది ఆర్థికంగా ప్రభుత్వం మీద భారం పడినప్పటికీ కూడా ఏదైతే మనం ప్రజలకి హామీ ఇచ్చామో, ముఖ్యంగా దివ్యాంగులకు తొలి నుంచి కూడా అండగా నిలిచినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వీరికి అన్ని అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటే నిన్ననే మీరు కూడా చూసారు, నిడదవోలులో దివ్యాంగులకి ఒక ప్రత్యేకమైనటువంటి వారి భవన నిర్మాణానికి ఒక స్థలాన్ని కూడా మనం కేటాయించడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్ ద్వారా. అలాగే ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు చూస్తే ఇదివరకు ఆ ప్రభుత్వ హయాంకి ఇప్పటికీ ఒక తేడా గమనించండి. ఇవాళ పల్లె వెలుగు రూరల్ బస్సుల్లో ఆ ప్రభుత్వంలో కేవలం 50% మాత్రమే కన్సెషన్ ఉండేది. ఇవాళ దాన్ని 100% ఫ్రీ చేసేసాం. ఆ బస్సులు పూర్తిగా ఫ్రీ. అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగులో కూడా 50% ఉండేది, దాన్ని కూడా ఇప్పుడు 100% చేసాం. మెట్రో ఎక్స్ప్రెస్లో 50% ఉండేది, అది 100% చేసాం. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా 50% ఉంది ఆ రోజున, ఇవాళ 100% చేసి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ప్రీమియం అదేవిధంగా ఏసీ, డీలక్స్ ఇలాంటి వాటిలో 50% కన్సెషనే కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఎస్కార్ట్ బెనిఫిట్ కూడా 50% కన్సెషన్ ఇస్తున్నాం. నేచర్ ఆఫ్ బెనిఫిట్ కన్సెషన్ బేస్డ్ వచ్చి ఫ్రీ మొబిలిటీ, రైట్స్ బేస్డ్, ఫ్రీ కవరేజ్, ఫ్రీ ఇన్ సిటీ ఆర్డినరీ ఓన్లీ ఇదివరకు, ఇప్పుడు ఫ్రీ ఇన్ 74% ఆఫ్ ఆల్ బస్సెస్, ఏంటి సిటీలో తిరిగే బస్సుల్లో కూడా. ఇలా చూసుకుంటే మొత్తంగా ఈ ప్రభుత్వం సంపూర్ణంగా దివ్యాంగులకి రక్షణ కల్పించే విధంగా మహిళలకి ఏదైతే మనం ప్రామిస్ చేశామో అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మనకి మిగిలిన నాన్ స్టాప్ సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఇప్పుడు ఉన్నట్లే 50% కూడా కొనసాగిస్తాం. రమారమి 11 లక్షల మంది దివ్యాంగులు రాష్ట్రంలో ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ ఉంది మనకి. దాన్ని ప్రస్తుతం ఆర్టీసీలో 2 లక్షల మంది మాత్రమే దాన్ని వినియోగించుకుంటున్నారు పాసుల ద్వారా. అయితే